భాస్కర్, నువ్వా? ఎప్పుడూ లేంది సడన్ గా ఇలా ఇంటికొచ్చావేంటి? వచ్చేలా చేసావు నువ్వు. అయినా ఎందుకొచ్చానో తెలీదా నీకు? అబ్బా సరేలేరా, రారా ముందు కూర్చో. నీకు కూర్చోడానికి రాలేదురా. భాస్కర్, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? నువ్వు డబ్బిస్తే తీసుకుంటాను. అప్పిచ్చిన వాడు అసలు తీసుకుంటాడు, లేకపోతే కనీసం వడ్డీ తీసుకుంటాడు. ఎవడో కాఫీ టీలు తీసుకుని సంతృప్తి పడడు. రెండు మూడు సార్లు నీ బాకీ తీర్చేద్దామని అనుకున్నాను, కానీ కానీ తీర్చవు, తీర్చలేవు. అరే, 1 కాదు 2 కాదు 15 లక్షలు తీసుకుని 2 సంవత్సరాలయ్యింది. కనీసం తీర్చాలనే జ్ఞానం ఉందారా నీకు? అది కాదు భాస్కర్. ఏది కాదురా? నీకు ఎలాంటి పరిస్థితుల్లో నేను డబ్బులిచ్చాను? ఒక ఫ్రెండ్గా నువ్వు ఫుల్ టైట్లో ఉన్నప్పుడు ఇచ్చాను. అరే, నీకసలు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసా? నువ్వసలు మనిషివేనా? నేను కాదనలేదుగా. నువ్వు కాదనవు, నా బాకీ తీర్చవు. అరే, కనీసం నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాలి కదరా. భాస్కర్, నీకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కానీ నీ బాకీ ఎగ్గొట్టాలని కాదు. అది అనుకున్న పరిస్థితులు కాస్త తారుమారవడంతో నీ బాకీ తీర్చడం లేట్ అయింది. అందుకే కదా నువ్వు ఇంటి దాకా వచ్చి ఇన్ని మాటలు అంటున్నా వింటున్నాను. నేను మాటల్లో కాకుండా చేతల్లో కోర్టు నోటీస్తో ఈ రోజున ఈ ఇంటికి రావాలి. అరే, తీర్చలేని వాడివి ఎందుకు చేయాలరా అప్పు? భాస్కర్, కొద్ది రోజులు టైం ఇవ్వు. నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వుల్లో పెట్టి అక్కర్లేదురా. వడ్డీ కాకపోయినా కనీసం నా అసలు నాకు ఇస్తే బాగుంటుంది. నీ రెస్పెక్ట్ కాపాడుకున్నోడు అవుతావు. విష్ణు, స్నేహాన్ని కూడా పాడు చేసేది డబ్బే. నాకిప్పుడు స్నేహం కంటే ముఖ్యం డబ్బే. ప్లీజ్ భాస్కర్, ఒక్క వారం రోజులు టైం ఇవ్వు. ఎలాగోలా నీ బాకీ తీర్చేస్తాను. ఎలా? వారం కాదు 2 వారాలు టైం ఇస్తాను నీకు. ఏమమ్మి తీరుస్తావు? ఇల్లమ్మా? భూములమ్మా? చెప్పు, ఏమమ్ముతావు? ఇంటిని టచ్ చేస్తే 30 లక్షలు అప్పు ఉంది. భూముల నమో నారాయణ, బ్యాంక్ బ్యాలెన్స్ 0. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం డబ్బులు అర్జెంటుగా కావాలి. నువ్వు ఇస్తావో చేస్తావో ఆలోచించుకో. భాస్కర్ గారు, ఆఫ్టర్ ఆల్ 15 లక్షల అప్పు కోసం నా భర్తని అన్నేసి మాటలంటారా? ఏ, అలా అనడానికి మీకు నోరెలా వచ్చింది? ఛా, అసలు మీరు మనిషేనా? ఆయన మీకు ఫ్రెండే కదా, అలా మాట్లాడతారా? అమ్మా ప్రమీళదేవి గారు, ఆయన నా ఫ్రెండ్ కాబట్టే ఇంతసేపు ఇలా మాట్లాడాను. అయినా మేము మనుషులు ఎలా అవుతామమ్మా? అప్పు తీర్చని మీరు మాత్రమే మనుషులు. మాటంటే పడ్డానికి ఇష్టపడిన పౌరుషం అప్పు తీర్చడంలోనూ ఉండాలి. మరి ఆయన చెప్తున్నారు కదండి, ఒక వారం రోజులు గడువు ఇవ్వమని. ఏంటమ్మా ఇచ్చేది? నీ భర్తకు ఎలాగూ బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదా. తీసుకున్న అప్పు ఇవ్వాలని తెలీదా? అది కాదు భాస్కర్. ఏది కాదు? నువ్వు ఇంకా ఏమి చెప్పొద్దు విష్ణు. అమ్మ ప్రమీళదేవి గారు, మీరు నా ఇంటికొచ్చి అప్పడిగినప్పుడు లేని నామోషి ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి అడిగితే వచ్చిందా? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీరు నా దగ్గర తీసుకున్న 15 లక్షలు ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీరు ఇస్తారో చేస్తారో మీ ఇష్టం.
భాస్కర్ గారు, ఇవి మా పుట్టింటి నగలు, మా అమ్మవి, నా కోసం ఇచ్చింది. ఎన్ని కష్టాలొచ్చినా ఇవున్నాయన్న విషయాన్ని మర్చిపోయి వీటిని నా కూతురి కోసం దాచుకున్నాను. నా భర్త కంటే, ఆయన పరువు కంటే నాకీ నగలు ముఖ్యం కాదు. ఇవి మీకు ఇవ్వాల్సిన 15 లక్షల కంటే ఎక్కువే చేస్తాయి. పట్టుకెళ్ళండి. అమ్మా ప్రమీలాదేవి గారు, వారం రోజులు గడువు అడిగితే ఆయన మీద నమ్మకం లేక నానా మాటలు అన్నారే, తీసుకెళ్ళండి. వద్దమ్మా, నాకున్న బాధల కొద్దీ నేను అలా మాట్లాడవలసి వచ్చింది. అయినా ఆడపిల్ల నాకు తీసుకెళ్లి జమ కట్టుకునేంత దౌర్భాగ్యుడి కాదమ్మా నేను. మీరంటే ఏమిటో, మీరెవరో నాకు తెలుసు. మీరు బాధ్యత తీసుకుంటాను అంటే నీకు వారం కాదు, నెల రోజులు టైం ఇస్తాను. విష్ణు, అమ్మాయి ముఖం చూసి ఆడపిల్ల నగలు పట్టుకెళ్ళటం ఇష్టం లేక తను బాధ్యత వహించింది కాబట్టి వెళ్తున్నాను. వస్తానమ్మా. శభాష్ ప్రమీలాదేవి, శభాష్. నువ్వు చాలా గొప్ప నటివి. నేను తీర్చాల్సిన అప్పును తగదనమ్మా అని మధ్యలో వచ్చి ఈ నగలు తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి నా ఫ్రెండ్ భాస్కర్ ముందు నన్ను వెధవం చేశావు. ఏమండి, ఏంటండి ఆ మాటలు? అతను మిమ్మల్ని అన్నేసి మాటలు అంటుంటే తట్టుకోలేక నగలిచ్చాను. భార్యగా మీ గౌరవాన్ని కాపాడాలనుకున్నాను. ఎవరు ఎవరికి భార్య? ఆ బంధాన్ని తెంచేద్దామనే విడాకులకు అప్లై చేశాను. అయినా నగలిచ్చి నాణ్యాలిచ్చి నాకు దగ్గరవ్వాలని చూస్తున్నావేమో. అది కల్లో కూడా జరగని పని. అయినా ఇన్నాళ్ళు పరిచయం ఉన్న నా ఫ్రెండ్ నా మాటని కాదని నీ మాటకు విలువిచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు కోటేశ్వరుడు అశోక్ వర్మ కూతురువని, నీకు నీ మాటకు విలువిచ్చాడని. నిజంగా నువ్వు నన్ను ఉద్ధరించాలనుకుంటే ఇవన్నీ ఇవ్వనవసరం లేదు. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఒక్కటిస్తే చాలు. చెప్పండి, ఏంటది? నీ మెడలో వేలాడుతున్న నేను కట్టిన తాళి. ఆ తాళి నాకిచ్చేయ్. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? ఆడదానికి అన్నిటికన్నా విలువైనది తాళి. నాతో విడిపోతున్నప్పుడు నేను కట్టిన తాళి నీ మెళ్ళ ఎందుకు? విడిపోవాలని మీరు కోరుకుంటున్నారు, నేను కాదు. తాళి అనేది ఆడదానికి ప్రాణం అండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను తాళి తీయను. నీతో కలిసున్నా లేకపోయినా మీరున్నంత వరకు ఈ తాళి నాకు ప్రాణం అండి, నా సరస్వం అండి. అయితే నేను చచ్చాననుకుని ఆ తాళి తీసి నా మొహం మీద కొట్టు. దేవుడా, నాకీ పరిస్థితి నుండి విముక్తి లేదా? దేవుడా, అర్చనకంతా మంచి జరిగేలా చూడు తండ్రి. బొబ్బర్లంకలో శివరామరాజు గారు రాసిచ్చిన ఆస్తినే వద్దనుకుని వచ్చేసిందాన్ని. ఇప్పుడు అర్చన నా కూతురు అన్న వంకతో ఈ ఇంట్లో ఊరికే కూర్చుని తినడం
నాకు కష్టంగానే ఉంది. ఎలాగైనా అచ్చన్ని ఒప్పించి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అమ్మా 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 నేనిక్కడే ఉన్నానమ్మా. వస్తున్నానమ్మా, నువ్వు అక్కడే ఉండు. అమ్మయ్యా, అమ్మ చూసుంటే అయిపోయేవాళ్ళం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నిన్నొకటి అడగాలని నీ రూంలోకి వెళ్తున్నాను. ఏంటమ్మా అది? అది ఏం లేదు. అలా సోఫాలో కూర్చుని మాట్లాడుకుందాం రామ్మా. చెప్పమ్మా. నువ్వు నా కూతుర్లా కనిపించేటప్పటికీ నిన్ను అడగలేకపోతున్నానమ్మా. అమ్మా, నేను నిన్నొకటి అడగాలనుకున్నాను. నన్నడగాలనుకుంటున్నావా? అడగమ్మా. నేనడిగితే కాదనువుగా? నా స్తోమతకు మించనిది నువ్వు ఏదడిగినా నేను కాదన్నమ్మా. నేనడిగేది స్తోమతకి సంబంధించింది కాదమ్మా, నీ గురించి. నా గురించా? అవునమ్మా. నీ అమృతే బ్రతికుంటే నీ మంచి చెడ్డలు పట్టించుకోకుండా ఉంటుందా అమ్మా? అందుకే ఈ అమృత నీ గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిందమ్మా. ఏంటమ్మా అది? నువ్వు నేను ఏమిటో అడగమ్మా. నువ్వు నా కోసం రేణుక వాళ్ళ ఇంట్లో ఉంటావా అమ్మా?
నాకు చేతులెత్తి దండం పెట్టడం ఏంటమ్మా? నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. అమ్మా, నేను చేతులెత్తి దండం పెట్టింది నువ్వు తప్పుగా మాట్లాడావని కాదమ్మా. ఎందుకు నువ్వు నా కూతులాగే కనిపిస్తున్నావమ్మా. నువ్వు నా కూతురులాగే ఆలోచిస్తున్నావు. నువ్వే నా అమృతవి అనిపిస్తోంది. ఆ, ఆ, అదేంటమ్మా? నేను అర్చనని కదా, అమృత అంటున్నావేంటి? అందుకే నీకు చేతులెత్తి దండం పెట్టానమ్మా. ఇంతకంటే ఎక్కువ నేను నీకేం చేయగలనమ్మా? అమ్మా అర్చన, నాకెందుకో ఈ క్షణం అమృత అర్చన ఇద్దరూ నా కూతుళ్లే అనిపిస్తోందమ్మా. కడుపున పుట్టకపోతేనే అర్చన నా కూతురు ఎందుకు కాకూడదు? నీ మనసు వెన్నమ్మా, ఇట్టే కరిగిపోతుంది. మా రేణుక శర్వాణి వచ్చి అడిగినా కాదన్నాను. కాని నువ్వడిగావు కాబట్టి వెళతానమ్మా. అమ్మా, నీకోసం, నా కూతురు అర్చన కోసం వెళ్తాను. అమ్మా, అర్చన అమృత ఇద్దరూ నీ కూతుళ్లే అన్నావు కదా, మరి నిన్ను ఇంట్లో ఉండమనకుండా రేణుక వాళ్ళ ఇంట్లో ఉండమని అడిగినందుకు నీకు బాధగా లేదా అమ్మా? లేదమ్మా, ఎక్కడ నువ్వు నన్ను ఇక్కడే ఉండిపోమంటావేమోనని భయపడ్డాను. అమ్మా, నేను ఇక్కడుండడం కంటే మా రేణుకమ్మ ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటాను. ఒక్కరోజు నిన్ను చూస్తేనే మా అమృతను చూసినట్టు అనుక్షణం బాధపడుతున్నాను. అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసిపోతుంటాను. ఇక్కడుంటే నువ్వే నా అమృతమేమోనన్న భ్రమలో పడిపోతున్నాను. అమృత అర్చన ఇద్దర్లు ఎవరైతేనేమో అన్న భావం కలుగుతోంది. నువ్వు చెప్పినట్టుగానే నేనక్కడికి వెళ్ళిపోతానమ్మా. థ్యాంక్స్ అమ్మా. నేనే నిన్ను స్వయంగా రేణుక వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడే పైకి వెళ్ళొస్తాను. అర్చన, అమ్మ మనిద్దరిని చూసేస్తుందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇదిగో ఆన్లైన్లో అమ్మ కోసం మంచి శారీస్ కొంటున్నాను. నువ్వు వచ్చి మంచి డిజైన్ సెలెక్ట్ చేయి. సారీ అర్చన, అమ్మని ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. అమ్మని పంపించేస్తున్నావా? ఎందుకు అమృత? నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే నేను సారీ చెప్తాను. చచా, అలాంటిదేం కాదు అర్చన. పోనీ అమ్మకేదైనా లోటు జరిగిందా చెప్పు. ఇంట్లో పని వాళ్ళందరినీ పీకేసి అమ్మని కాలు కింద పెట్టనివ్వకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అది కాదు అర్చన. మరి ఏది కానప్పుడు ఏంటి ప్రాబ్లం? మీరే అన్నారు కదా అర్చన, కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని. అదే ప్రాబ్లం. వాట్? అమ్మని మంచం మీద పడుకోబెడితే కింద పడుకుంటుంది. పైగా ఎంత పెద్దింట్లో అమ్మ అడ్జస్ట్ అవ్వలేదు అర్చన. అమృత, అమ్మకి నాకు మధ్య ఈ ఆస్తి అంతస్తే అడ్డా? అర్చన, ఇక్కడ సమస్య స్టేటస్ కి సంబంధించింది కాదు. తనకి అమృత అర్చన ఇద్దరు కూతుళ్లే అని అమ్మ నోటుతోనే అంది. మరి నా నుండి అమ్మనెందుకు దూరం చేస్తున్నావు?
అమృత వదిన